రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కొంగరికలాన్లో తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రజా వ్యవహారాల సలహాదారు విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవవందనాన్ని స్వీకరించారు. పుర ప్రముఖులకు అధికార అనధికారులను కలిసి ప్రజాపాలనా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతిని సెప్టెంబర్ 17వ తేదీ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వేడుకలు శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి, వీరపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, జిల్లా కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, కలెక్టరేట్ ఏవో సునీల్, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 48 సెప్టెంబర్ 17 సాయంత్రం డెక్కన్ రేడియోలో ఇండియన్ యూనియన్లో చేరుతానని ప్రకటించారు. నిజాం లొంగుబాటుతో హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలపడం జరిగింది. తదుపరి 1951లో శ్రీ ఎంకే వెల్లోడి ఐసిఎస్ను ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం నియమించి 1952 వరకు పరిపాలన కొనసాగించింది. తదుపరి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శ్రీ బూర్గుల రామకృష్ణయ్య గారిని ముఖ్యమంత్రిగా, కొండా వెంకటరంగారెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రిగా, శ్రీ వివి రాజు, శ్రీ ఎం చెన్నారెడ్డి గారు మరియు తదితరులతో మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో కలిసినప్పటికీ ఆనాటి కొందరి నాయకుల కుట్రల ఫలితంగా 1953లో మద్రాసు నుంచి విడిపోయి 3 సంవత్సరాల వరకు కర్నూలు రాజధానిగా చేసుకుని ఉన్న ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ ప్రాంతాన్ని బలవంతంగా కలపడానికి చేసిన నిర్ణయాన్ని తెలంగాణ నాయకులు వ్యతిరేకించినప్పటికీ భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినారు. కాలక్రమేణా ఆంధ్ర పాలకుల అన్యాయాలకు వ్యతిరేకంగా తెలంగాణలో 1969లో ప్రారంభమైన తొలిదశ ఉద్యమంలో సుమారు 350 మంది అసువులు బాసినారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 1969 ఉద్యమానికి ప్రత్యేక ప్రస్థానం ఉంది. జెంటిల్మెన్ అగ్రిమెంట్లోని రక్షణలు అమలు కావడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా ఉద్యమించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు కదిలి వచ్చారు. మలిదశ ఉద్యమంలో 2011 నుంచి తెలంగాణ ఉద్యమ నాయకత్వం ఐక్య కార్యాచరణ సమితి చేతుల్లోకి వెళ్లడంతో విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ అంతటా ఉద్యోగులు, కార్మికులు 2011లో 42 రోజుల పాటు సమ్మె చేశారు. 2013 జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయగా 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించింది. 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లు చేయబడి ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది.